పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతోంది. పాక్ కవ్వింపు చర్యలను కొనసాగిస్తూ సరిహద్దు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలపైన దాడులు చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే పంజాబ్లోని గురుదాస్పూర్ జిల్లా సరిహద్దు గ్రామమైన చిచ్రాలో శనివారం తెల్లవారుజామున భయానక వాతావరణం నెలకొంది. గ్రామంలోని ఒక వ్యవసాయ క్షేత్రంలోని భూమి భారీగా కుంగిపోయి కనిపించడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. అంతకుముందు భారీ పేలుడు శబ్దం కూడా వినిపించడంతో ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయ పరిస్థితి నెలకొంది. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించిన అనంతరం ఇన్స్పెక్టర్ జస్విందర్ పాల్ సింగ్ మీడియాతో మాట్లాడారు. ఈ సంఘటన వేకువజామున 4:45 ప్రాంతంలో జరిగిందని, అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం గాని ఆస్తి నష్టం గాని సంభవించలేదని స్పష్టం చేశారు. ప్రజలు భయపడొద్దని, ఇక్కడ గుమికూడొద్దని విజ్ఞప్తి చేశారు. అందరూ ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. ਇਹ ਕੋਈ ਪੌਣੇ 5 ਵਜੇ ਦਾ ਟਾਈਮ ਹੋਣਾ ਵਾ। ਕੋਈ ਨੁਕਸਾਨ ਵਗੈਰਾ ਕੁਝ ਨਹੀਂ ਕੋਈ ਨੁਕਸਾਨ ਨਹੀਂ। ਠੀਕ ਹੈ। ਕੋਈ ਅਧਿਕਾਰੀ ਪਹੁੰਚੇ ਸਨ ਇੱਥੇ ਹੋਰ ਵੀ ਬੀਐਸਐਫ ਦੇ? ਹਾਂਜੀ ਸਾਰੇ ਆਰਮੀ ਦੇ ਸਾਰੇ ਅਫਸਰ ਆਏ। ਪਿੰਡ ਵਾਸੀਆਂ ਨੂੰ ਇਹ ਕੀ ਅਪੀਲ ਹੈ ਜਿਹੜਾ ਲੋਕੀ ਇੱਥੇ ਇਕੱਠੇ ਉਹਨਾਂ ਨੂੰ ਇਹ ਅਪੀਲ ਹੈ ਵੀ ਤੁਸੀਂ ਨਾ ਇੱਥੇ ਆਓ, ਨਾ ਬਹੁਤਾ ਰਸ਼ ਨਾ ਪਾਓ, ਆਪਣੇ ਘਰਾਂ 'ਚ ਰਹੋ। ਇਹੀ ਅਪੀਲ ਹੈ ਸਾਡੀ। ਲੋਕਾਂ ਨੇ ਕਹਿੰਦਾ ਮਤਲਬ ਕਾਹਦਾ ਧਮਾਕਾ ਹੋਇਆ ਜੀ? ਵੈਸੇ ਕੀ ਲੱਗਦਾ ਜੀ? ਉਹ ਕਹਿੰਦੇ ਬਲਾਸਟਿੰਗ ਹੋਈ, ਜਿੱਦਾਂ ਹੋਈ ਚੀਜ਼। ਆਵਾਜ਼ ਵਗੈਰਾ ਸੁਣੀ ਉਹਨਾਂ? ਆਵਾਜ਼ ਨਹੀਂ ਤਾਂ। అయితే ఇదే ఘటనపైన స్థానికులు కూడా స్పందించారు. రాత్రి 2:15 ప్రాంతంలో ఒక్కసారిగా వెలుతురుతో కూడిన భారీ పేలుడు సంభవించిందని, కొంత సమయం తర్వాత పొలంలో గడ్డి కాలిపోతూ ఉండటం చూసినట్లు తెలిపారు. మంటలు ఆర్పేందుకు అక్కడికి వెళ్లినప్పుడు దెబ్బతిన్న డ్రోన్ భాగాలు కనిపించాయన్నారు. అంతేకాదు అక్కడ భారీ గుంత కూడా ఏర్పడినట్లు గుర్తించారు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ డ్రోన్ ఎక్కడి నుంచి వచ్చింది, పేలుడుకు కారణం ఏంటనే దానిపైన ఇంకా స్పష్టత రాలేదు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పొలంలో నేల భారీగా కుంగిపోవడానికి, పేలుడు శబ్దానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ਘਟਨਾ ਬਾਈ ਜੀ ਰਾਤ ਕਰੀਬ 2:15 ਵਜੇ ਮੰਨ ਲਓ ਇੱਕ ਤੇਜ਼ ਰੋਸ਼ਨੀ ਤੇ ਧਮਾਕਾ ਹੋਇਆ, ਜਿਹਦੇ ਨਾਲ ਕਿ ਲੋਕਾਂ ਦੀ ਬਾਰੀਆਂ ਖਿੜਕੀਆਂ ਖੁੱਲ ਗਈਆਂ, ਸ਼ੀਸ਼ੇ ਵਗੈਰਾ ਪੂਰੇ ਖੜਕੇ। ਉਸ ਤੋਂ ਬਾਅਦ ਅੰਦਾਜ਼ਾ ਹੋ ਗਿਆ, ਕੁਝ ਲੋਕ ਕਹਿਣ ਲੱਗੇ ਵੀ ਕੋਈ ਅਸਮਾਨੀ ਬਿਜਲੀ ਡਿੱਗ ਸਕਦੀ ਆ। ਪਰ ਬਾਅਦ ਦੇ ਵਿੱਚ ਜਦੋਂ 20 ਮਿੰਟਾਂ ਬਾਅਦ ਲੋਕਾਂ ਨੇ ਖੇਤਾਂ ਵੱਲ ਵੇਖਿਆ ਤਾਂ ਇੱਕ ਪਰਾਲੀ ਨੂੰ ਅੱਗ ਲੱਗੀ ਹੋਈ ਸੀ, ਕਣਕ ਦੇ ਪਰਾਲ ਨੂੰ। ਜਦੋਂ ਉੱਥੇ ਅੱਗ ਬੁਝਾਉਣ ਲਈ ਪਹੁੰਚੇ ਲੋਕ ਤਾਂ ਉੱਥੇ ਥੋੜ੍ਹਾ ਅੱਗੇ ਜਾ ਕੇ ਇੱਕ ਡਰੋਨ ਜਿਹੜਾ ਡਿੱਗਿਆ ਸੀਗਾ, ਉਹਨੇ 5-6 ਫੁੱਟ ਜਿਹੜਾ ਖੱਡਾ ਧਰਤੀ ਹੇਠਾਂ ਕਰਤਾ ਸੀ, ਉਹਦਾ ਪਾਰਟ ਪਏ ਸੀਗੇ। ਇਲੈਕਟ੍ਰੋਨਿਕ ਪਲੇਟਾਂ ਵਗੈਰਾ ਜਿਸ ਤਰ੍ਹਾਂ ਦੀ ਚਾਦਰ ਹੁੰਦੀ ਆ, ਉਸ ਤਰ੍ਹਾਂ ਦੇ ਪਾਰਟ ਆ ਜਿਹੜੇ 10-15 ਏਕੜ ਦੇ ਵਿੱਚ ਉਹ ਖਿਲਰੇ ਹੋਏ ਸੀ ਨੇੜੇ। ਕੋਈ ਨੁਕਸਾਨ ਇਸ ਦਾ ਕੋਈ ਜਾਨੀ ਮਾਲੀ ਨੁਕਸਾਨ ਤਾਂ ਨਹੀਂ ਹੈਗਾ, ਕਿਉਂਕਿ ਸਰ ਉਹ ਖੇਤਾਂ ਦੇ ਵਿੱਚ ਜਿਹੜਾ ਉਹ ਡਿੱਗਿਆ। దీంతో పాటు మన్సా జిల్లా నల్ గ్రామంలో ఒక డ్రోన్ శకలాలు లభ్యమయ్యాయి. పోలీసులతో పాటు ఆర్మీ అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఈ ఘటనలపైన అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. పాక్ దాడులు కొనసాగిస్తుండటంతో భద్రతా దళాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో నిఘా ఉంచారు. ఈ ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. పోలీసులు త్వరలోనే ఈ మిస్టరీని ఛేదిస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.